తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మనం జూన్ మంత్లో తులారాశి ఫలాలు చూసుకుందాం. తులారాశి వాళ్ళకి చాలా మిక్స్డ్గా ఉంటుందని గమనించుకోవాలి. అన్ని గ్రహాలు కూడా ఒక సైడ్లో మంచి, ఒక సైడ్లో చెడు, ఒక సైడ్లో అనుకూలం, ఒక సైడ్లో ప్రతికూలం, కొంచెం అప్స్ అండ్ డౌన్స్తో ఉంటుందని గమనించాలి. తులారాశిలో ముందు డీటెయిల్స్ చెప్పుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా ఇందులో ఉంటారు. పేరు బలం చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రూ, రో, రో, తాతి, తూతే అన్న లెటర్స్ కూడా ఇందులో ఉంటాయని గమనించాలి. మన లఘు గోచారం, సూక్ష్మ గోచారం పద్ధతి చూసుకుంటే వీళ్ళకి చుట్టూ వాతావరణం ద్వేషపూరితమైన వాతావరణం ఉంటుంది. అంటే వీళ్ళు పక్కన బంధువులు, కొలీగ్స్, తెలిసిన వాళ్ళంతా వీళ్ళని అనవసరంగా ద్వేషించే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళు మానసికంగా ఏదో ఒకటి బాధపడుతూ ఉంటారు. ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. విఘ్నం అంటే ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. దీనితో పాటుగా కలహము, గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో చూశారు కదండి, ఏ గ్రహం చూసుకున్నా కానీ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం నిదానంగా చూసుకొని ఆచితూచి అంటారు చూడండి, అలా ఆచితూచి నిదానంగా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోతే ఈ మంత్ చాలా బాగుంటుంది. అందులో 9వ స్థానంలో సూర్యుడు ఉన్నాడండి. సూర్యుడు 9వ స్థానానికి వెళ్ళిపోతే ఫాదర్ రిలేటెడ్ కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండటం, వీటితో పాటు లాంగ్ జర్నీలు చేసేటప్పుడు ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంటుంది. మనకి ఫస్ట్ ముందుగా సంస్కృతంలో ఏముందో చూద్దాం. మన పురాతనమైన అత్యంత ప్రాచీనమైన జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో వివరించిన శ్లోకం ఒకటి చూసుకొని దాని ప్రకారం మన రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో శ్లోకం చూసుకుంటే నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్యలాభార్థనాశాచ విచారే నవమే రవి అంటారు. అంటే నిందాపరాధ అంటే వీళ్ళలో ఎలాంటి తప్పు లేకపోయినా కానీ వీళ్ళ మీద నిందలేస్తారు, వీళ్ళ మీద అబండాలేస్తారు, వీళ్ళని తిట్టిపోస్తూ ఉంటారని మీరు తెలుసుకోవాలి. అంతేకాకుండా నిర్దోషచ్చ కలహం అంటే ఏమవుతుంది, వీళ్ళది ఎలాంటి దోషం లేకపోయినా కానీ మీరు ఏదో తప్పులు చేశారంటే మీతో గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ధనక్షయం ధనాన్ని కోల్పోతూ ఉంటారు. పుణ్య లాభార్థ నాశచ్చ అంటే మంచి ఉద్దేశంతో మీరు ఏదైనా పని చేస్తే అది మీరు ఆ యొక్క పనిని మంచి రిజల్ట్ రాకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంటే టోటల్గా ఏ పని చేసినా కానీ కొంచెం ఒడిదుడుకులతో ఉండే అవకాశం ఉంటుందని మీరు గమనించుకోవాలి. అయితే ఓవరాల్గా ఇబ్బందులు అయితే ఉంటాయి, కానీ సూర్యుడు మంచి చేస్తాడు అని మీరు గమనించుకోవాలి. అలానే కుజుడు 7వ స్థానంలో ఉండటం అగైన్ ఇది కూడా మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుందని చెప్పుకోవాలి. ఇందులో పాజిటివ్ సైడ్ చూసుకుంటే ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ ధనం కూడా లాస్ అయ్యే అవకాశం కూడా ఈక్వల్గా ఉంటుందని మీరు చెప్పాలంటే ప్రాఫిట్స్ వస్తే ఇటు ధనం కూడా పోతుందని తెలుసుకోవాలి. ఇందులో సంస్కృతంలో మనకేం చెప్తుంటే అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ జీవనం స్వబంధు ధీ కువార్త పుత్ర భాతృణం క్రోధ సప్తమగే కుజ అంటారు. అంటే ఈ టైంలో అన్న వస్త్రాది రాహిత్యం, సరైన ఫుడ్ లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా క్లేశం మనసులో ఎప్పుడో ఒక చోట బంధువులతో వాళ్ళతో గొడవలు పడే అవకాశం ఉంటుంది. ఇబ్బందులతో కూడుకొని ఉంటారు. తర్వాత కువార్త అంటే ఒక చెడు వార్త మిమ్మల్ని చేర్చి మీరు వినే అవకాశం ఉంటుంది. దాంతో అంతేకాకుండా పుత్రులతోటి భాతృణం అన్నదమ్ములతోటి గొడవలు పడి కోప్పడగించుకున్న పరిస్థితులు ఉంటాయని చెప్పుకోవాలి. అంటే బేసికల్గా ఇక్కడ ఫుడ్ డైట్ ఎక్కువగా మెయింటైన్ చేయడం, ఇంటర్పర్సనల్ స్కిల్స్ని ఎక్కువగా మెయింటైన్ చేయాలని చెప్పుకోవాలి. అయితే మనకి ముఖ్యంగా మూడవ ముఖ్య గ్రహం చూసుకుంటే ఇది మనకి శుక్రుడు అని చెప్పుకోవాలి. శుక్రుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉండటంతో అంత అనుకూలమైన పొజిషన్గా ఉండదు. కొంచెం గొడవలు అవుతూ ఉంటుంది. పర్టికులర్గా లేడీస్ తోటి, లేదంటే జేడీస్ ఉంటే జెంట్స్ తోటి గొడవలు అవుతూ ఉంటుంది. భేదాభిప్రాయాలు ఉంటుంది. వర్క్ ఎన్విరాన్మెంట్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని గమనించాలి. ఇది 10వ స్థానంలో శుక్రుడు ఉంటే ఏమవుతుందంటే వెకులం చైవ నిస్సత్వాన్ని అర్ధానాశనం రిపో భయం స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి దశమస్తే భవేత్ భృగు అని చెప్తారు. అంటే వెకులం దాని ప్రకారం మనసులో ఏదో ఒక బాధతో ఒక చింతిస్తూ ఉండే అవకాశం ఉంటుంది. నిస్సత్వం అంటే ఏమీ చేయలేని ఒక పరిస్థితిలో ఉంటారు. అర్ధనాశం ధనం కోల్పోతూ ఉంటారు. శత్రువుల వల్ల భయము అని చెప్తూ ఉంటారు. వీటన్నిటితో కూడా ఇంకొక ముఖ్యమైనదంటే స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి అంటే స్త్రీల వల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ స్త్రీలైతే కనుక పురుషులతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో లాభాలు అవన్నీ కలుగుతాయి. దీంతో పాటు కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. అయితే పాజిటివ్ సైడ్ ఎక్కడ ఉంటుందండి, ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రకారంగా చాలా బాగుంటుంది. కొత్తగా వెహికల్స్ కొనుక్కోవాలి, లేదంటే భూములు కొనుక్కోవాలి, కంఫర్ట్ లగ్జరీగా ఉండే ఐటమ్స్ కొనుక్కునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో చూశారు కదండి, మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో
ఇప్పటిదాకా సపోర్ట్ ఇచ్చిన గురువు వీళ్ళకి 10వ స్థానానికి వెళ్ళటంతో ఈ ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో కూడా కొంచెం స్లోగా అంటే సిస్టమాటిక్‌గా రిజల్ట్ వస్తుంది. దూకుడుగా రిజల్ట్ రాదు. కొంచెం స్లో ప్రోగ్రెస్‌తో ఉండే అవకాశం ఉంటుందని గమనించాలి. సో, ఈ రాశి వాళ్ళకి చక్కగా పరిహారాలు గనుక చూసుకుంటే నవగ్రహాల గుళ్ళు ఎక్కువగా తిరగటం చూసుకోవాలి. విష్ణు ఆలయాలు ఎక్కువగా దర్శించటం, తులసి చెట్టుని పూజించడం వాటితో పాటుగా వీళ్ళకి యోగా, మెడిటేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులోనూ మేజారిటీ ఆఫ్ ది గ్రహాలు కొంచెం అనుకూలంగా లేవు కాబట్టి వీళ్ళకి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేపించుకున్నా చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఇష్టమైన సిద్ధి ఏదైనా ఉంటే ఆ యొక్క కోరికకు అనుగుణంగా మీరు పాశుపత అభిషేకాలు చేపించుకుంటే చాలా త్వరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది.